హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని దానిలోకి సరిపడా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మూతతో క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవటానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు వేరే పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. పోపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టినటువంటి చిక్కులని యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అనేది తీసుకొని దాన్ని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మనము ఇందులోనే అన్నీ వేసేస్తే మనకి జీలకర్ర అనేది అంత బాగా పొడి అవ్వదండి. కాబట్టి ముందుగా జీలకర్రని పొడి చేసుకోవాలి. ఇలా పొడి అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇందాకడ చిక్కుళ్ళు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు అనేది వేసాము. కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూర కారం అండి. ఫ్రైలోకి ఎప్పుడు కూర కారాలే బాగుంటాయండి. ఈ కూర కారం అనేది నాకు మా అమ్మమ్మ పంపిస్తారు. ఇలా అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడ 4 తీసుకున్నానండి. ఎందుకంటే పాయలు పెద్దవి కాబట్టి. చిన్నవైతే గనక కనీసం ఒక 7-8 అనేవి పడతాయి. ఇలా వేసుకుని వీటిని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చిక్కుల్లో ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కర్రీకి టేస్ట్ ఈ మసాలా వల్ల చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చిక్కుళ్ళన్నిటిని బాగా కలుపుకొని కనీసం ఒక 6 to 7 మినిట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మసాలా చిక్కుళ్ళు మొత్తానికి పట్టేస్తుంది. కూరలో తొక్కల కన్నా గింజలే ఎక్కువ ఉన్నాయని చూస్తున్నారండి. మాకు ఇలాగే ఇష్టం. తొక్కలన్నిటిని తీసేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుంటాము. గింజల్ని ఇలా ఫ్రై చేసుకుంటాము. ఈ కర్రీ పప్పులోకి, పప్పుచారులోకి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా గింజలు పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. ఇంకేముంది, వేడి వేడి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.